ఏకే న్యూస్ కి స్వాగతం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాధిత హృదయంతో గుండె నిండా బాధలతో కన్నింటి అంజలి కట్టిస్తూ తమరికి నమస్కరిస్తూ భారత రాజ్యాంగం ద్వారా మహిళలకు కల్పించినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు నేడు తెలంగాణ నిండు శాసనసభలో అవమానించబడ్డాయని తెలియజేయటకు చింతిస్తున్నాం. ఈనాటి రోజు తెలంగాణ శాసనసభ మహిళా శాసనసభ్యుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకుని వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ కు కుంచిత మనస్తత్వానికి సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతున్నాం. మీరు లేని లోటు మాకు ఎవరూ తీర్చలేదని, మీరు కల్పించిన భారత రాజ్యాంగమే మాకు రక్షగా ఉంటుందని నిండు సభలో నాడు ద్రౌపదికి జరిగిన అవమానం నేడు తెలంగాణ సాధిస్తూ బాధాప్త హృదయంతో తమకి నమస్కరిస్తూ వారికి సద్బుద్ధిని ప్రసాదించాలని యావత్ మహిళా లోకానికి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మహిళా సోదరీమణులైనటువంటి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారిని అలాగే సునీతా లక్ష్మారెడ్డి గారిని విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఆ రోజు పూర్వకాలంలో నిండు సభలో అవమానించినట్టుగా ఇంకా ఈ కాలంలో కూడా ఒక నిండు సభలో మహిళా నేతలను అహంకారంతో దుర్భాషలాడిన రేవంత్ రెడ్డి గారు అలాగే బట్టి విక్రమార్క గారు వెంటనే బేషరతుగా సబితా ఇంద్రారెడ్డి గారికి అలాగే సునీతా లక్ష్మారెడ్డి గారికి అలాగే యావత్ తెలంగాణ మహిళా సోదరిమణులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఈరోజు అధికారం వచ్చిందని చెప్పి అధికార దురహంకారంతో నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఎవరు ఊరుకునే ప్రసక్తే లేదు. మా మహిళా లోకం మొత్తం ఏకమై ఖచ్చితంగా మీరు కనుక బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే అసెంబ్లీని ముట్టడించి అక్కడికే వచ్చి మీతో క్షమాపణ చెప్పిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఒకప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు అదే సీతక్క గారిని మా కేటీఆర్ గారు చాలా మర్యాదపూర్వకంగా అక్క అని సంబోధించి మాట్లాడిన సంస్కృతి మా తెలంగాణ పద్ధతి. మీ సంస్కృతి మీ అహంకార ధోరణి ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మా మహిళల పక్షాన హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఏ మొహం పెట్టుకొని వచ్చినామని చెప్పి ఏ మొహం పెట్టుకొని మాట్లాడతారని చెప్పి మాట్లాడారు. అసలు మీ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఏ పార్టీలో నుండి వచ్చారు, అసలు రేవంత్ రెడ్డి నువ్వే పార్టీలో నుండి వచ్చినావు అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాము. మీలాగా వెన్నుపోటు రాజకీయాలు చేసే సంస్కృతి మా తెలంగాణ మా టీఆర్ఎస్ పద్ధతి కాదు. ఖచ్చితంగా ఇప్పటికైనా కళ్ళు తెరిచి అహంకార ధోరణిని మానుకొని వెంటనే మా తెలంగాణ మహిళా లోకాలందరికీ మరియు సబితా ఇంద్రారెడ్డి గారికి అలాగే సునీతా లక్ష్మారెడ్డి గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మా మహిళల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. జై భీమ్, జై తెలంగాణ. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్కులు అసభ్యకరంగా మాట్లాడడం చాలా అవమానకరం. ఇది మా యావత్ దేశానికే మహిళా సమాజం చాలా అవమానకరంగా భావిస్తున్నాం. మరి 1950లో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మరి మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెడితే మరి ఆనాటి నెహ్రూ ప్రభుత్వము దాన్ని తిరస్కరిస్తే మరి ఈ మంత్రి పదవి నాకు అవసరం లేదని దానికి రాజీనామా చేసినటువంటి గొప్ప మహనీయుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి మాకు ఇలాంటి మహిళలకు
ప్రజాస్వామ్య దేశంలో అవమానం జరగడం చాలా నేరమని చెప్పేసి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీకి మా మహిళల పరంగా మరి మా ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా చేస్తున్నారని వారికి తగిన శిక్ష చెప్పాలని చెప్పేసి ముగిస్తున్నాను. జై తెలంగాణ.